డడ్ 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 అని సౌండ్ చేస్తూ రోడ్ల మీద గాయ్ కటింగ్లు ఇస్తూ చిన్న పిల్లలకు పెద్దోళ్లకు సుస్సు పడేటట్టు బైక్లను నడిపేటోళ్లకు పోలీసులు ఎట్లా షాకిస్తారులా బరాబర్గా సైలెన్సర్లు వీకి జుర్మానా ఇస్తారు. రోడ్డు రోలర్తో దొక్కిచ్చి పాత ఇనుప సామాను కూడా పనికి రాకుండా చేస్తారు కదా. అయితే ఇదంతా మన కడ కాదు కానీ ఇక్కడ ఏకంగా ఏం చేస్తారో తెలుసునా? ఓర్ని అవ్వ ఇదెక్కడి కదా. అరెరే సక్కదనాల బుల్లెట్లు స్కూటీలు స్కూటర్లు తుక్కు తుక్కు నుజ్జు నుజ్జు నశం పిండి పిండి చేసిర్రుల్లా. కోపం మీద ఉన్నోళ్ళు రోట్ల వడ్లను దంచి పప్పు చేసినట్టే అంతకంటే ఘోరంగా వేల బండ్లను ఖరాబ్ చేసిర్రు. అయినా సౌండ్ చేస్తే సైలెన్సర్లను చంపాలి గాని ఇదేం ప్రతాపం అని అంటే అమెరికా దేశం న్యూయార్క్లా గిట్లనే ఉంటుందట నుల్లా. మరి ఇంత కొత్త బండ్లను అగ్వకు అమ్మినా బొచ్చ రూపాయలు వస్తాయి. పోలీస్ శాఖకు ఆదాయం కూడా ఉంటది. ఆ సోంటిది వీటి మీద గంతగనం కోపం ఎందుకనంటే వీటికి రిజిస్ట్రేషన్ కాయిదాలు నెంబర్ ప్లేట్లు ఇన్సూరెన్స్ కాయిదాలు ఎవ్వి లేవట. ఇంకా కొన్ని అయితే ఫేక్ నెంబర్ ప్లేట్లతో తిరిగినాయట. చాలా మటుకు బైక్లేమో క్రైమ్లల్ల వాడినై ఉన్నాయట. ఇక వీటిని ఇట్లనే మళ్ళా వాళ్ళ చేతులకు ఫైన్లు తీసుకొని ఇస్తే భయం లేకుండా తిరుగుతారు. వీళ్ళని చూసి ఇంకా కొత్తోళ్ళు బండ్లను భయం లేకుండా బయటికి తెస్తారని ఈ ఉపాయం చేసిరట. కానీ గింతగనం బైక్లను ఖరాబ్ చేయడం అంటే మామూలు మాటలు కాదు పోన్రీ.